మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినవంతులు కూడా ఎండ వేడి నుంచి తప్పించి మరొక నూతనమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి అన్నావు. సదాకాలము నిలిచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము దేవుడిని ఏది అడిగినా సరే దేవుడు మనకి ఖచ్చితంగా ఇస్తాడు. ఎలాగిస్తాడు, ఎప్పుడు ఇస్తాడు అంటే, నువ్వు ఆయనకు అనుకూలంగా నడిచినప్పుడు, జీవిస్తున్నప్పుడు, వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు, ఆజ్ఞానుసారంగా నడుచుకున్నప్పుడు, ఎలా నువ్వు చేసినట్లయితే నువ్వు అడిగే ప్రతీదీ కూడా దేవుడు నీకు ఇస్తాడు. దేవుని దగ్గర నువ్వు పొందుకోగలవు, అందుకోగలవు అనమాట అండి. ఏదైనా సరే, అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏదైనా సరే, ఒక ఇల్లైనా, ఏదైనా అది నువ్వు ఏదైతే కావాలని నువ్వు కోరుకుంటున్నావో అది దేవుడు నీకు అనుగ్రహిస్తాడనమాట. ఆయన దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలంటే నువ్వు కూడా ఆయనకి అనుకూలంగా నడుచుకోవాలి, జీవించాలి. మరి అలా నువ్వు చేసినట్లయితే మరి దేవుడు నిన్ను మరి దీర్ఘాయువు ఇచ్చి సదాకాలము నిలిచి దీర్ఘాయువు నీకు ఇస్తానని మాట ఇస్తున్నాడు అనమాట అండి ఇందులో. మరి అలాంటి సదాకాలము అంటే మన బ్రతుకు దినాలు ఎంతవరకు అంతవరకు ఆయన ఇచ్చిన ఆయుష్ కొరకు కనిపెట్టుకుని దీర్ఘాయువుతో మనము ఉండాలని ఆయన దయచేస్తానని మాట ఇస్తున్నాడు అనమాట అండి. ఎప్పుడు కూడా దీర్ఘాయువుతో మనము ఉండాలి. అది ఆయుష్ నిమ్మని మనం అడగాలి. హిజ్కియా అడగలేదా? మరణాపాయకరమైన వ్యాధితో బాధపడుతున్నప్పుడు మరి దేవుడు 15 సంవత్సరాలు నీకు ఆయుష్ని ఇస్తున్నాను అని మరి హిజ్కియాకి చెప్పాడు కదా. మరి హిజ్కియా ఏం చేశాడు? యెరూషలేము తట్టు చేతులెత్తి ప్రార్థన చేశాడు కన్నీటితో. అలాంటి ప్రార్థన మనము కూడా చేయాలి. మనకి ఏదైనా బాధ వచ్చినా, బలహీనత వచ్చినా, సమస్య వచ్చినా, అది ఏదొచ్చినా సరే మరి ఆయన వైపు చేతులెత్తి మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి నెరవేర్పు అనేది దయచేస్తాడు అనమాట అండి. మరి దీర్ఘాయువు ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తాడు అనమాట అండి. ఇలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు దేవుడు మరి మొదటి జామున దేవుడు మనకి ఇస్తున్నాడంటే అది దేవుని యొక్క మహాకృప అనండి. మరి ఆయన నామంలో మనం ఉన్నాం కాబట్టి మనం ఇంకా సజీవులంగానే ఉన్నామండి. మరి ఆయన నామంలో ఎప్పుడు మనం ఉండాలని కోరుకుందామండి. ఎప్పుడు కూడా నిత్యము మన బ్రతుకు దినాలన్నీ కూడా ఆయనతో గడపాలని మరి కోరుకుందామండి. ఈ చిన్న వాగ్దానం ఈ దినమంతా ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు నీకు నాకు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్.